హాయ్ అందరికీ. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నా మా ఇంట్లో. అది ఎలా చేయాలో ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, ఒక 4 పెద్ద పెద్దవి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి, అప్పటికప్పుడు చేసుకొని. తర్వాత పుదీనా కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గబెట్టుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గబెట్టుకొని టమాటాలు కట్ చేసుకోవాలి. ఒక 3 టమాటాలు కట్ చేసుకొని అట్లా టమాటాలు కూడా వేసుకోవాలి. అది వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి, మగ్గబెట్టుకోవాలి. అవి మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొన్ని వాటరు, ఒక చాయ్ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే లాస్ట్లో కొత్తిమీర, ధనియాల పొడి వేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది.